ఇక్కడ చూడండి, మీకు రెండు ఆకులు చూపిస్తున్నాను. రైట్ సైడ్ ఇది చూశారు కదా మీరు. రైట్ సైడ్ చూస్తే కనుక మీకు చూడండి వైట్గా ఆకు మీద వచ్చింది. అదే లెఫ్ట్ సైడ్ చూడండి చాలా గ్రీన్గా ఉంది. ఈ రైట్ సైడ్ కనిపిస్తున్నదే బూడిద తెగులు అనమాట. సో ఈరోజు మనం దీని గురించి మాట్లాడుకుందాం. హలో ఆల్, ఇది మా దొండపాదండి. యాక్చువల్గా మీరు చూస్తే కనుక ఈ దొండపాద చూసారా మీరు? ఇక్కడ చూడండి, మీకు వైట్ బూడిదలాగా వచ్చింది చూసారా? చూడండి ఈ ఆకుల పైన మీకు క్లియర్గా తెలుస్తుంది. ఇంకా దగ్గరికి తీసుకెళ్తాను నేను. చూడండి బూడిదలాగా వచ్చేసింది చూసారా? అండ్ మీకు ఇంకా దగ్గరలో చూపిస్తాను. చూడండి, ఇదిగోండి ఈ ఆకు మొత్తం బూడిదలాగా వచ్చేసింది చూడండి. వచ్చేసి ఆకు ఎండిపోతుంది. ఓకే, అసలు అయితే చూడండి కొన్ని ఆకులు అయితే ఇట్లా ఎండిపోయినాయి. ఇది చూడండి, ఇంకా మీకు క్లియర్గా తెలుస్తుంది. ఓకే, జస్ట్ దాన్ని వెనక్కి ట్విస్ట్ చేస్తా చూడండి. ఓకే, చూడండి వెనకాల ఎంత ఎలా ఉందో. అయితే యాక్చువల్గా దీన్ని ఏమంటారంటే బూడిద తెగులు అంటారనమాట. చూడండి మీకు దగ్గర చూపిస్తాను నేను. ఈ కనిపించేదాన్ని బూడిద తెగులు అంటారు. దీన్నే మేము పౌడరీ మిల్జ్యూ అని కూడా అంటారనమాట. ఇది బేసికల్గా ఏంటంటే ఒక రకమైన తెగులు. మనం దాన్నే ఇంగ్లీష్లో ఫంగస్ ఆర్ వాట్ ఎవర్ అంటాం. అయితే యాక్చువల్గా మనకి ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ నేను తీస్తున్న టైం అయితే ఇది వింటర్ సీజన్. సో వింటర్ సీజన్ అంటే తెలుసు కదా మీకు. అటు ఎండ ప్రాపర్గా ఉండదు, మంచు ఉంటుంది, ఓ పక్కన చలి చంపేస్తుంటుంది, మనకైతే సడన్గా వర్షాలు పడుతూ ఉన్నాయి ఒక్కోసారి. సో ఈ సీజన్స్ ఇట్లా ఉన్నప్పుడు ఏంటంటే ఈ తెగుళ్ళు అనేవి మనకి ఈజీగా స్ప్రెడ్ అయిపోతాయి అన్నమాట. ఈ పర్టిక్యులర్ ఈ బూడిద తెగులతో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఈ వైట్ ఉంది చూసారా? మీకు ఇంకా దగ్గర చూపిస్తాను నేను. ఈ వైట్గా ఉంది చూసారా? ఇది యాక్చువల్గా ఏమవుతుంది అంటే రకరకాల మొక్కలకి స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. ఓకే, అయితే ఇది చూసి చాలామంది కంగారు పడిపోతూ ఉంటారు. చూడండి ఇప్పుడు మాకైతే చూడండి మీకు ఈ దొండకాయ పాత చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడంతా నీట్గా ఉంది, ఇంకా స్ప్రెడ్ అవ్వలేదు. అండ్ చూడండి ఇదంతా కూడా స్లోగా పాదంతా బాగానే వచ్చింది కానీ స్ప్రెడ్ అవుతుంది. మేమేం చేసామంటే యాక్చువల్గా ఆకులు ఫస్ట్ తుంపేసాం. ఏమన్నా ఇది కంట్రోల్ అవుతుందేమోనని ఆకులు తుంపేసాం. బట్ ఆకులు తుంపేయడం అనేది పెద్ద ఆప్షన్ కాదు. ఎందుకు అంటే ఆకులు తుంపినా అది ఎక్కడో ఒకటి నుంచి ఈ సీజన్లో అయితే కంపల్సరీగా స్ప్రెడ్ అయిపోతుంది. ఇంకొక చిన్న మిస్టేక్ జనరల్గా మేము చేసింది, అందరూ చేసేది కూడా ఏంటంటే ఆ తుంపిన ఆకులు తీసుకెళ్ళి మనం ఇక్కడ వేస్తాం. మేము అదే తప్పు చేసాం. చూడండి ఇవి ఎండిపోయిన ఆకులు ఇవి ఉన్నాయి కదా, అవి ఇక్కడ వేయడం వల్ల ప్రాబ్లం ఏంటంటే దానికి ఉన్న ఫంగస్ మళ్ళీ ఈజీగా మొక్కకి క్యాప్చర్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో మీరు ఈ తుంపేసిన మొక్కలు, ఇప్పుడు సపోజ్ మేము ఇక్కడ చూడండి అన్నీ తుంపేసాం కదా, ఈ తుంపేసిన మొక్కలన్నీ మీరు ఆకులన్నీ ఏం చేయాలంటే మీరు తీసుకెళ్ళి వేరే చోట పడేయాలి. ఓకే, అండ్ ఈ స్పెసిఫిక్గా ఈ బూడిద తెగులతో వచ్చిన పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఇది ఎలిమినేట్ చేయాలంటే మన తల ప్రాణం తొక్కొస్తుంది అనమాట. అంటే ఎంత ప్రాబ్లం అంటే దీన్ని ఫస్ట్ ఈరోజు ఏదో ఒక కేర్ తీసుకున్నాం, దానికి మందులు కొట్టాం, మళ్ళీ ఎపియర్ అవుతుంది, మళ్ళీ మందు కొట్టుకోవాలి. సో ఇది ఏంటంటే రెగ్యులర్ ప్రాసెస్ అనమాట. మనం వస్తూ ఉంటుంది, కొడుతూ ఉండాలి. అన్లెస్ మీరు ఏదో పెద్ద ఫర్టిలైజర్ బాటిల్స్ తీసుకొచ్చేసి, అంటే మనకి ఫర్టిలైజర్ షాప్స్ ఉంటాయి కదా, సీడ్స్ ఫర్టిలైజర్ షాప్స్ ఉంటాయి కదా, దాని దగ్గరికి వెళ్ళి మీరు తెచ్చుకుంటే కనుక మేబీ పోయే ఛాన్స్ ఉంటుంది. కానీ బట్ మీరు ఇంట్లో ఉన్న టెక్నిక్స్, అంటే సింపుల్ టెక్నిక్స్ వాడుకొని, అంటే మోస్ట్లీ ఆర్గానిక్ టెక్నిక్స్ వాడుకొని దీన్ని ఎలిమినేట్ చేయాలి అంటే ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ అనమాట. కొంచెం సమ్మర్ వచ్చేదాకా మీరు ఈ మొక్కల్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి. ఈరోజు మనం దొండకాయ దాంట్లో బూడిద తెగులు గురించి మాట్లాడుతున్నాం, కానీ ఏ మొక్కకైనా ఇది వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇది జస్ట్ ఎయిర్లో ఇటు నుంచి అటు స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. ఓకే, చూడండి అయితే మేము దీనికి ఏం చేస్తున్నాము అంటే మీకు 2-3 మెథడ్స్ ఉన్నాయి. వన్ ఆఫ్ ద సింప్లెస్ట్ మెథడ్, మీరు నీమ్ ఆయిల్ తీసుకొని
నీమ్ ఆయిల్ని వాటర్లో డైల్యూట్ చేసుకొని, ఆల్రెడీ నీమ్ ఆయిల్ మేము వాడుతున్నాం అన్నది మా ఛానల్లో వీడియో ఉంది, డిస్క్రిప్షన్లో కూడా నేను మళ్ళీ లింక్ పెడతాను. సో ఒకసారి చూడండి. ఈ నీమ్ ఆయిల్ వాటర్లో డైల్యూట్ చేసుకొని మీరు స్ప్రెడ్ చేసుకోండి అండి. అమౌంట్ ఆఫ్ నీమ్ ఆయిల్ యాడ్ చేయడం వాటర్లో అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మేము ఆల్రెడీ చేతులు కాల్చుకున్నాం, బాగా కాన్సన్ట్రేటెడ్ నీమ్ ఆయిల్ వేసి మొక్కలు చచ్చిపోయిన సినారియోస్ కూడా చూసామన్నమాట. సో మీరు నీమ్ ఆయిల్ వాటర్లో డైల్యూట్ చేసుకొని రెగ్యులర్గా స్ప్రెడ్ చేసుకోండి. సో అయితే చూడండి, ఇప్పుడు మేము చూడండి, ఆకు దగ్గర బాగా ఆకు మీద స్ప్రెడ్ చేయాలన్నమాట. చూడండి, అట్లా స్ప్రే చేసుకోవాలి. ఎక్కువ స్ప్రే చేయని అవసరం లేదు, అట్లా మొత్తం ఆకు మొత్తం తడవాలి. అలా మొక్క మొత్తం ఫుల్గా మీరు నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకోండి. అయితే నీమ్ ఆయిల్ వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ ఆప్షన్, చెప్పే కదా. అలా కాదు అంటే వీటికి ఇప్పుడు చూడండి, మేము కొట్టాక చూడండి అది ఎట్లా అంటే దాన్ని ఫోర్స్గా వాటర్ జెట్తో కొట్టేసరికి అది చూసారా పైన క్లియర్ అయిపోయింది. అట్లా మీరు రెగ్యులర్గా కొట్టుకుంటూ ఉంటే వాటర్ కొడుతూ ఉంటే మీరు నార్మల్ వాటర్ కూడా వాడుకోవచ్చు మధ్యలో. రెగ్యులర్గా నాకు నీమ్ ఆయిల్ వాడను, నేను నాకు టూ మచ్ ఆర్గానిక్ ఉండాలి అనుకుంటే కనుక మీరు ఇలా కొట్టచ్చు. చూడండి, అసలు చాలా అందంగా కూడా ఉంది కదా, ఎంత అందంగా ఉందో చూడండి ఆ మొక్క, ఇది ఎంత బాగుంది కదా. సో అట్లా మీరు రెగ్యులర్గా స్ప్రే చేసుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, యాక్చువల్గా మీరు లేదు నీమ్ ఆయిల్ నేను వాడను అనుకుంటే మీరు ఏం చేయాలి అంటే, మీకు పాలు ఉంటాయి కదా, రా పాలు తీసుకోండి. ఓకే, బెటర్ ఏంటంటే మనకి డైరెక్ట్గా మీకు ఆవులు అట్ల నుంచి కనుక యాక్సెస్ ఉంటే కనుక డైరెక్ట్ తీసుకొని, రాదర్ దెన్ ప్యాకెట్ తీసుకొని దాన్ని మీరు వాటర్లో మిక్స్ చేసుకొని, సేమ్ మీరు నీమ్కి ఏదైతే ప్రిన్సిపల్ వాడుతున్నారో పాలల్లో కూడా అది చేసి సేమ్ వే మీరు స్ప్రే చేసుకోవచ్చు. ఓకే, సో అట్లా అది వన్ థింగ్. లేదు ఈ పౌడరీ మిల్జ్యూ ఆర్ బూడిద తెగులు పోవాలి అంటే మీరు ఇంకా బేసికల్గా మీరు ఏం చేయొచ్చు అంటే, బేకింగ్ సోడా నీళ్ళల్లో కలుపుకొని కూడా మీరు రెగ్యులర్గా స్ప్రే చేసుకుంటే, అంటే మీకు తెలిసిపోతుంది ఈరోజు స్ప్రే చేశాక మళ్ళీ నేను ఎన్ని రోజుల తర్వాత స్ప్రే చేయాలని మీకు ఆ గ్రోత్, మళ్ళీ ఫంగల్ గ్రోత్ వచ్చేసరికి మీకు స్లైట్గా తెలుస్తుంది అనగానే మళ్ళీ మీరు రెగ్యులర్గా చేసుకోవచ్చు. ఆర్ మీరు గ్రోత్ చూడకపోయినా మీరు చూసుకొని ఒక టైం స్పాన్ వన్స్ ఇన్ ఏ వీక్ ఆర్ సంథింగ్ పెట్టుకొని రెగ్యులర్గా మీరు కనుక ఈ స్ప్రేస్ చేసుకుంటే, ఏది ఐదర్ నీమ్ ఆయిల్ ఆర్ రా మిల్క్ విత్ వాటర్ ఆర్ బేకింగ్ సోడా విత్ వాటర్, సేమ్ వే మనం ఎలాగైతే స్ప్రే చేసామో అలా స్ప్రే చేసుకుంటూ ఉంటే కనుక మీకు ఈ పౌడరీ మిల్జ్యూ ఆర్ ఈ బూడిద తెగులు అనేది పోతుందన్నమాట. సో మీరు ఒకటే యాక్చువల్గా కొన్ని ఆకుల మీద కొడతాము అది ఎఫెక్టివ్గా ఉంటుందంటే కుదరదు. మొక్క మొత్తం ఎక్కడైతే మీకు తెగులు ఉన్నా లేకపోయినా మొక్క మొత్తం మీరు స్ప్రే చేసుకుంటే బెటర్. అప్పుడు ఏమవుతుంది అంటే యాక్చువల్గా మీకు ఐదర్ కరెక్టివ్ యాక్షన్ అవుతుంది యాజ్ వెల్ యాజ్ ప్రివెంటివ్ యాక్షన్ కూడా అవుతుంది. మీకు మొక్క కూడా హెల్తీగా గ్రో అవుతుంది. ఇప్పుడు ఇది చూడండి, ఈ మొక్క మీకు పౌడరీ మిల్జ్యూ అంటే మీకేమీ అదేమి మొక్క అంత మరీ టూ మచ్ చచ్చిపోవడం అది ఉండదు. మీకు ఇక్కడ పౌడరీ మిల్జ్యూ ఉన్న ఇక్కడ చూడండి, ఈ మొక్క అయితే చూడండి మీకు తీగలు బాగా వస్తున్నాయి, హెల్తీగా వస్తున్నాయి, బట్ అగైన్ స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. ఓకే, మోస్ట్లీ మీకు పువ్వులు పూయకపోవడం, కాయలు లేకపోవడం ఇలాంటి సినారియోస్ మీరు చూడొచ్చు. ఓకే, సో ఈ చెప్పిన కేర్ తీసుకోండి. మీకు ఇంకేమన్నా తెలుసున్నా ఆర్ ఇందులో ఏమన్నా కరెక్షన్స్ అనిపించినా మాకు కామెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.